హాయ్, వెల్కమ్ టు యూటీవీ. కొత్త ఏడాది ఉద్యోగాల పరంగా శుభవార్త తీసుకొచ్చేలా కనిపిస్తుంది. గడిచిన ఏడాదితో పోలిస్తే 2026లో కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. టీమ్ లీజ్ సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది భారతీయ కంపెనీలు సుమారు 1.2 కోట్ల వరకు కొత్త ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 80 లక్షల నుంచి కోటి మధ్యలోనే ఉండగా ఈసారి నియామకాలు గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. డిజిటల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధే ఉద్యోగాల పెరుగుదలకు ప్రధాన కారణమని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ తెలిపారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. కళాశాలల నుంచి నేరుగా ఉద్యోగాలు దక్కే అవకాశాలు విద్యార్థులకు మరింత పెరగనున్నాయి. ప్రముఖ సంస్థలు ఇప్పటికే నియామకాలపై దృష్టి పెట్టాయి. అకౌంటింగ్, ఆడిటింగ్ సేవల రంగాల్లో ఉన్న ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సంస్థ జూన్ 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి 14,000 నుంచి 15,000 మందిని నియమించుకోవాలని యోచిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఏడాది ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ కాలేజీల నుంచి సగటున 2,000 మందిని తీసుకుంటున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. డియాజియో ఇండియా సంస్థ డిజిటల్ విభాగం, సరఫరా వ్యవస్థకు సంబంధించిన విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టనుందని ప్రకటించింది. టాటా మోటార్స్ సంస్థ బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ వంటి కొత్త రంగాల్లో ఉద్యోగాలను సృష్టించనుంది. దీంతో ఆటోమొబైల్ రంగంలో కొత్త రకమైన ఉద్యోగాలకు అవకాశాలు పెరగనున్నాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి మహిళలు, వికలాంగుల సంఖ్యను 33% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ టెక్నాలజీ, డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు విభాగాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోనుంది. ఇదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం పైన చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తంగా చూస్తే 2026 సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో పెరుగుతున్న నియామకాలు యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.